కొండల్ని పిండి చేయగల శక్తి. ఏ కొండనైనా అవలీలగా ఎక్కేయగలిగినటువంటి ఓపిక, 10 మంది కూర్చుని కులమంతా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి సామర్థ్యం, ఇవాల్టికి కుటుంబ వ్యవస్థ విషయంలో బాధ్యతాయుత తత్వం ఉన్నటువంటి వాళ్ళు బంజారాలు. ఒకప్పుడు బంజారా హిల్స్ అంటే అట్లాగా వలసలు వచ్చే బంజారాలందరూ గూడా ఉండటానికి గుడిసెలేసుకునినా, గొడుగులేసుకునినా బ్రతుకుతూ ఉండేటటువంటిది. అక్కడ ఉపాధి పొంది అక్కడ బ్రతుకుతుంటారు కాబట్టి బంజారా కొండల మీద బంజారా హిల్స్ అన్నారు. వాళ్ళకక్కడ పట్టాలు ఇస్తంతో ప్రారంభించి, ఆ పట్టాల్ని కొనుక్కున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ వైపు వాల్చుకోవడంతో బంజారా హిల్స్ ఇవాళ మోస్ట్ కాస్ట్‌లియెస్ట్ ప్రాంతమైంది. కానీ అది బంజారా హిల్స్, బంజారాల హిల్స్. ఇప్పుడు బంజారా హిల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లాగా ఉన్నాయి. వాటిట్లో ఎక్కడన్నా బంజారాలు పాపం జీవించగలుగుతున్నారా? పాత వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ ఇప్పుడు ఏ చిన్నది ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే బ్రతకడం తప్పించి లేదు. సరే అది పక్కన పెడితే, బంజారాల తెగ మీదన ఈ మత మార్పిడుల దాడు మాత్రం బాగానే జరిగింది. తాజా అంచనాల ప్రకారం బంజారాల్లో 70-80% మంది మతం మారి ఉంటారు అన్నటువంటి. వాళ్ళ కోసం వాళ్ళ భాషలోనే బైబిల్స్ కూడా తయారు చేసి పెట్టారట. క్రైస్తవ మత మార్పిడి ఎక్కువగా జరిగింది. ఇది ప్రస్తుతం ప్రభుత్వం వేసినటువంటి అంచనా. ఒరిజినల్ జనాభా లెక్కలు రేపు పొద్దున బయటకు వచ్చాక స్పష్టత వస్తుంది.